హలో! ఈరోజు మనం కంత్రిసా విజ్డమ్ అందించిన ఒక అద్భుతమైన తాత్విక విశ్లేషణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకరినొకరు పోల్చుకోవడం అనేది ఎంత అసహజమైనదో, అది మన జీవితాలను లోపలి నుంచి ఎలా నాశనం చేస్తుందో ఇందులో చాలా స్పష్టంగా చూడబోతున్నాం. ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సృష్టిలో ఎన్నో జీవులున్నాయి కదా, కాని కేవలం మనుషులు మాత్రమే చేసే ఒక వింతైన పని ఒకటుంది. అదేంటంటే పక్కవాణ్ణి చూసి వారితో పోల్చుకుని కావాలనే మనల్ని మనం తక్కువ చేసుకోవడం. అదెలా అంటే ఉద్దేశపూర్వకంగా మన బలాన్ని మనమే తగ్గించుకోవడమాట. ఎవరైనా అలా తమకు తాముగా బలహీనపడాలని కోరుకుంటారా? కాని పోలిక అనే జబ్బుతో మనం ఖచ్చితంగా అదే చేస్తున్నామని ఈ విశ్లేషణ చెబుతోంది. మొదటి భాగం పోలిక అనే ముప్పు. ఇది పూర్తిగా సమాజం సృష్టించిన ఒక పెద్ద సమస్య. దీన్నర్థం చేసుకోవడానికి ప్రకృతిలో ఉండే ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఒక మందార పువ్వు ఎప్పుడైనా తనను తాను తామర పువ్వుతో పోల్చుకుంటుందా? లేదు కదా. అలాగే ఒక చిన్న తులసి మొక్క పెద్ద మర్రి చెట్టును చూసి నేను అంత ఎదగలేదే అని బాధపడదు. అవి ఎలా ఉన్నాయో వాటి సహజత్వంలో అవి పర్ఫెక్ట్. మనం కూడా అంతే. పోల్చుకోనంతవరకు మనమంతా అద్భుతమే. కానీ ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతామో అక్కడే మనం తక్కువగానో లేదా ఎక్కువగానో ఫీలవుతాం. ఇక్కడ ఇంకో విచిత్రమేంటంటే, మనం డబ్బు గురించి పోల్చుకోవాలనుకున్నప్పుడు ఎలన్ మస్క్తోనో అంబానీతోనో పోల్చుకోం కదా. మన బ్రెయిన్కి తెలుసు అది అసాధ్యమని. కాని మనం ఎవరితో పోల్చుకుంటాం? మన పక్కింటివారితోనో, మన స్నేహితులతోనో లేదా బంధువులతోనో పోల్చుకుని విపరీతమైన మానసిక వేదనకు గురవుతాము. ఇదే అసలైన వల. ఈ పోలిక వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుందంటే ఒక కొలుసుకట్టు చర్యలా ఉంటుంది. మొదట ఇది మన మనసులో మొదలవుతుంది. మన సైకాలజీని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆ మానసిక ఒత్తిడి కాస్త నేరుగా మన జీవక్రియల మీద, అంటే మన శారీరక ఆరోగ్యం మీద పడుతుంది. మనసు, శరీరం రెండూ దెబ్బతిన్నాక ఇంకేముంటుంది? మన దైనందిన జీవితం, మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా నాశనమైపోతుంది. ఒక్క చిన్న పోలిక మనల్ని లోపల్నుంచి ఎలా తినేస్తుందో చూడండి. రెండవ భాగం ప్రత్యేక పరిస్థితులను పూర్తిగా విస్మరించడం. సమాజం చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. చాలామంది పిల్లల్ని చూసి సచిన్ టెండూల్కర్ లాగా గొప్ప క్రికెటర్ కావాలి అంటుంటారు. కాని సచిన్ సక్సెస్ వెనుక ఎవరికీ కనిపించని, ఎవరూ కాపీ కొట్టలేని ఎన్నో పరిస్థితులున్నాయి. రమాకాంత్ అచ్రేకర్ లాంటి ఒక అద్భుతమైన కోచ్ దొరకటం, దారి చూపించిన సోదరుడుండటం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, వాంకడే స్టేడియానికి దగ్గర్లో ఇల్లు ఉండటం, అన్నిటికీ మించి 2 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకునే వాతావరణం ఉండటం. ఇవన్నీ లేకుండా కేవలం టెండూల్కర్లాగా మారిపో అని ఒకరిననడం ఎంత అర్థరహితమో కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నిజమేంటంటే, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన శారీరక, మానసిక వాస్తవికత ఉంటుంది. ఒక టెండూల్కర్కున్నంత ఎత్తు అందరికీ ఉండకపోవచ్చు. స్వామి వివేకానందుర్కున్నంత తాత్విక నేపథ్యం లేదా అర్నాబ్ గోస్వామికున్నంత వాగ్ధాటి అందరికీ రాకపోవచ్చు. వాళ్లకున్న వనరులు, వాళ్ల నేపథ్యం లేకుండా అచ్చం వాళ్లలాగే సక్సెస్ కావాలని డిమాండ్ చేయడం నిజంగా అసాధ్యం గదా. మూడవ భాగం జంతు సామ్రాజ్యపు కథ. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రతి ఒక్కరూ మేధావులే, కాని ఒక చేపను చెట్టు ఎక్కే సామర్థ్యంతో కొలిస్తే అది జీవితాంతం తానొక మూర్ఖురాలినని నమ్ముతూనే బతుకుతుంది. ఈ మాటలు ఎంత లోతైనవో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి జీవికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాని తప్పుడు ప్రమాణాలతో కొలిస్తే ఎవరైనా సరే పనికిరాని వాళ్లలాగే మిగిలిపోతారు. దీనికి సంబంధించి అడవిలో పులి పెట్టిన ఒక పోటీ గురించి విందాం. పోటీ ఏంటంటే చెట్టు ఎక్కడం. సహజంగానే కోతి చాలా ఈజీగా ఎక్కేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. కాని ఒక బర్రె ఎంత ప్రయత్నించినా ఎక్కలేక తీవ్రమైన అవమానం ఫీలైంది. ఇక చాప పరిస్థితి ఆలోచించండి. నువ్వు చెట్టు ఎక్కలేకపోతున్నావు, కనీసం ఆ కోతిని చూసైనా నేర్చుకో అని అందరూ అంటుంటే ఆ చాప ఎంత పెద్ద విషాదంలోకి వెళ్ళిపోయుంటుందో కదా. ఈ కథలో అసలు పాయింట్ ఏంటంటే కోతి స్వభావం వేరు, చేప స్వభావం వేరు. చేపకు ఈదే అద్భుతమైన స్కిల్లుంది, కోతికి చెట్టెక్కే నైపుణ్యముంది. ఈ రెండు వేర్వేరు జీవుల మధ్య ఒకే కొలబద్దతో పోటీ పెట్టడం అసలు న్యాయమెలా అవుతుంది? మనుషుల విషయంలో కూడా జరిగేదిదే. కొందరు బాగా మాట్లాడతారు, కొందరు అద్భుతంగా పాడతారు, ఇంకొందరు బాగా చదువుతారు. ఎవరి నైపుణ్యం వాళ్లది. ఒకరిని తీసుకొచ్చి ఇంకొకరితో ఎప్పటికీ పోల్చలేము. నాల్గవ భాగం సామాజిక చట్రాన్ని బద్దలు కొట్టడం. ఇక్కడ ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. సమాజం దృష్టిలో ఫెయిల్యూర్ అని ముద్ర వేయబడిన ఒక వ్యక్తి కథ ఇది. కాని అతను
సమాజం గీసిన గీతలను, ఒక మగాడు అంటే ఇలాగే కెరీర్ ఉండాలి అనే పోలికలను పూర్తిగా పక్కనపెట్టి తన జీవితంలో ఎంతో గాఢమైన సంతృప్తిని ఎలా పొందారో తెలుసుకుందాం. అసలేం జరిగిందంటే, బాగా చదువుకున్న ఒక ఆవిడ పెళ్లికోసం వచ్చినప్పుడు అతను చాలా నిజాయితీగా ఒక మాట చెక్కాడు. నాకు బయటకెళ్ళి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. నేనింటిని చాలా అద్భుతంగా చూసుకుంటాను. వంట చేస్తాను, ఇల్లు శుభ్రం చేస్తాను. నువ్వు బయట ఉద్యోగం చెయ్యి, కలెక్టర్గా పనిచెయ్యి. ఆమె దానికి ఒప్పుకుంది. ఈరోజు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలు, భార్య ఆఫీసు నుంచి రాగానే టేబుల్ మీద భోజనం పెట్టి చక్కటి మ్యూజిక్ ప్లే చేస్తూ అతను తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బయటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే జడ్జిమెంట్స్ వాళ్ల ఆనందాన్ని ఏమాత్రం చెడుగొట్టలేకపోయాయి. ఆ వ్యక్తి ఆలోచన విధానం ఎంత స్వేచ్ఛగా ఉందో చూడండి. నేను మిగతా మగవారితో నన్నెందుకు పోల్చుకోవాలి? నాకిలాగే ఇష్టం. దీనివల్ల ఎవరూ నన్ను పెళ్లి చేసుకోకపోయినా సరే నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను కాని ఇతరుల్లాగా మాత్రం మారను అని అతను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఆ పోలికల ఒత్తిడికి తలొగ్గతపోవడం వల్లే కదా ఈరోజు అతనంత ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపగలుగుతున్నాడు. 5వ భాగం, ప్రామాణిక జీవితాన్ని జరుపుకోవడం. మనకు మనం అంతర్గత శాంతిని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫేమస్ ఫిలాసఫర్ అలాన్ వాట్స్ చెప్పిన ఒక వండర్ఫుల్ కోట్ ఇక్కడుంది. ఎవరి వెంటపడకండి, దేనికోసం అడుక్కోకండి, మీ మాటలు వినడానికి ఆసక్తి లేని వ్యక్తికి ప్రతిదీ వివరించకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతరులను మెప్పించడం కోసం కాకుండా మనల్ని మనం నమ్ముకుని చేసే పనిని ప్రాణం పెట్టి చేయడం ఎంత ముఖ్యమో ఇది చెప్తోంది. మన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కానీ పక్కవాళ్ల అటెన్షన్ కోసం బతిమాలుకోకూడదు. ఇక్కడ 9 అనేది కేవలం ఒక నంబర్ కాదు. ఈ మూలాల రచయిత తన గురించి తాను ఓపెన్గా చెప్పుకున్న ఒక వాస్తవం. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు. అందుకే ది ఫౌంటైన్ హెడ్ అనే ఇంగ్లీష్ నవల చదవడానికే ఆయనకు ఏకంగా 9 నెలలు పట్టింది. అంతేకాదు, ఆర్కే నారాయణ్ రాసిన మై డేస్ పుస్తకం చదివినప్పుడు అందులోని కష్టమైన పదాల వల్ల జీవితంలో ఫస్ట్ టైం తలనొప్పి వచ్చిందని ఆయనే చాలా సరదాగా చెప్పారు. ఇక్కడున్న మెసేజ్లు చాలా పవర్ఫుల్. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం లేదా గ్రామర్ మిస్టేక్స్ చేయడాన్నే ఆయన ఎప్పుడూ ఒక అవమానంగా ఫీల్ అవ్వలేదు. పక్కవాళ్లతో పోల్చుకొని ఏడవకుండా తాను నెమ్మదిగా నేర్చుకుంటాను అనే వాస్తవాన్ని ఆయన మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. నేర్చుకునే క్రమంలో తప్పులు జరగడం చాలా కామన్. దానికోసం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని ఆయన ఎంచుకున్న మార్గం మనకు స్పష్టంగా చెప్తోంది. ఆయన జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేని ఆసక్తులు ఏంటో ఇక్కడ చూద్దాం. ఉద్యోగాలు చేస్తున్న తన ఫ్రెండ్స్తో తనను తాను పోల్చుకోకుండా ఆయన తనకంటూ ఒక సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. హంసధ్వని రాగం పాడటం, వయోలిన్ నేర్చుకోవటం, పుస్తకాలు రాయటం, తన యూట్యూబ్ ఛానల్, అలాగే Quissa.in ద్వారా ఎలాంటి హడావిడి లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పుస్తకాలు అమ్ముకోవడం. ఇదంతా దేనికోసమంటే కేవలం జీవితాన్ని ఒక స్వచ్ఛమైన అనుభవంగా మార్చుకోవటానికే. సో చివరిగా మనం ఇక్కడ్నుంచి తెలుసుకోవాల్సిన అసలు సిసలైన పాయింట్ ఏంటంటే, ఎవరో బెంజ్ కారులో వెళ్తున్నారని వారితో మనం పోటీ పడాల్సిన అవసరమే లేదు. బెంజ్ కారులో వెళ్లే వ్యక్తి తన జర్నీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో, నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి కూడా తన నడకను అంతే ప్రశాంతంగా ఎంజాయ్ చెయ్యగలడు. ఎప్పుడంటే ఆ ఇద్దరి మధ్య పోలిక అనే ఆలోచన లేనప్పుడు మాత్రమే. ఒకరి గురించి ఒకరు పోల్చుకున్నంతవరకు ఇద్దరి లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతమైనదే. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. విజయం సాధించడం అంటే ప్రతిక్షణం వేరొకరి నీడను వెంబడించడమే అయితే, ఆ పరుగులో మన సొంత గుర్తింపును మనం కోల్పోతే దాన్ని నిజంగా విజయం అని అనగలమా? పోలికలను పూర్తిగా వదిలేసి మన ప్రత్యేకమైన జీవితాలను మనం ఎలా అంచనా వేసుకుంటున్నామో ఒక్కసారి పునరాలోచించుకునే సమయమిది. ఆలోచించండి. ఈ విశ్లేషణను ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.